ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీన్ రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందే నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నింటిలో నీ సంతానం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి ఫలించాలి అంటే, ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి రాజులను మంత్రులను ఆ వ్యక్తి పాదాల దగ్గరికి వచ్చి దండం పెట్టేటట్టుగా చేయాలి అంటే ఎలా మనము జీవించాలి? ఈ ఇస్సాకు శత్రుడైన ఫిలిష్తీను దేశంలో భయంకరమైన కరువు, పైరంతా ఎండిపోయింది, పావులన్నీ బూడిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఇత్తనము వేసి నీరు లేని చోట, వర్షం లేని చోట, శత్రువుల మధ్య 100 ఫలము పొందాడట. ఆ ఫలము పొందినప్పుడు ఆ ఊరు రాజు అబీమెలెకు, ఆ రాజు సైన్యాధిపతి, వారి సైన్యమంతా కూడా ఆయన దగ్గరికి వచ్చారట. 26వ వచనం, 26వ అధ్యాయం 26వ వచనం. అతడు అబీమెలెకును అతని స్నేహితుడైన అహజ్యతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి, వినండి జాగ్రత్తగా, ఆ రాజు స్నేహితుడు, ఆ రాజు సైన్యాధిపతి మొత్తము ఒక్క కుటుంబం, ఒక పరదేశి, ఒక వ్యక్తి అతని దగ్గరికి సైన్యాధిపతి స్నేహితుడు రాజు వాళ్ళ ఇంటికి వచ్చి ఏమంటున్నారో చూడండి. ఇస్సాకు ఏమంటున్నాడు? అతని వద్దకు వచ్చినప్పుడు ఇస్సాకు ఏమన్నాడంటే, మీరు నా మీద పగబట్టి మీ వద్ద ఉండకుండా నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా వద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వినండి మాటలు. రాజు గారండి, ఫిలిప్పీయుడు రాజు, సైన్యాధిపతి రాజు మీద ముగ్గురు కలిసి ఇంటికొస్తారు. మీరు నన్ను మీ మధ్య నుంచి పంపించేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూసింది కనుక. ఏం చూశారంటే వాళ్ళు? నిశ్చయముగా యెహోవా దేవుడు నీకు తోడయుండుట మేము చూసాము, మాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలేదు. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక నీకు సమాధానముగా పంపివేసింది మీ కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. ఏమండి? ఫిలిష్తీయుల రాజు, ఫిలిష్తీయుల దేశము ఒక్క వ్యక్తిని ఆశీర్వదించి రాజు కంటే గొప్పవాడిగా చేయడానికి కారణం ఏంటండి? ఒక వ్యక్తి ముందు ఒక దేశం తలవంచడానికి కారణం ఏంటండి? చెప్పాను వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు మనం ఈ దినదశలో ఉన్నాం తెలుసా? ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడేవాడి, ఈ రాత్రి మాట్లాడేవాడి. ఇక్కడ చూడండి, 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ వెళ్ళక అన్న మాటను గుర్తు పెట్టుకోండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇస్సాకుతో చెప్తున్నాడు. ఎందుకు అబీమెలెకు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, అయ్యా కరువు భారంగా ఉంది, నేను ఐగుప్తులోకి వెళ్తాను అని చెప్పడానికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి కూర్చుంటే, ఆ రాజు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే రాజు బయటికి రాలేదు. దేవుడు వచ్చాడు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళబాక, ఇక్కడే ఉండు, కరువు అయ్యా, పెట్టడానికి లేదయ్యా, వడ్డకి మేత లేదయ్యా, వర్షం లేదయ్యా, నేనేం చేసేదంటే నేను నిన్ను పోషిస్తాను, బ్రతికిస్తాను, ఇక్కడే ఉండు, వెళ్ళబాక అన్నాడు దేవుడు. అంతే, వెళ్ళలా. ఇంకొక మాట మీకు చూపిస్తా.
ఇంకొక మాట చూపిస్తాను, క్లుప్తంగానే చెప్పాలనుకుంటున్నాను. ఆది కాండము 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇప్పుడు చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి ప్లీజ్. ఆది కాండం 12వ అధ్యాయం అబ్రహామును చూడండి. మౌత్ తీసుకోవాలి తల్లి, మౌత్ తీసుకుని మంచి చదువుతా ఉంటాను. మీతో మాట నేను చెప్పలేను. మౌత్ తీసుకొని మొదలు చదువు, రెండోసారి నేను చెప్పుకుని సరిపోతుంది. అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళింది. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చేది. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళింది. అతడు ఐగుప్తులో ప్రవేశించడం సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కనిదానివని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. ఇక్కడ చూడండి, అంతకుముందు బలిపీఠ కట్టాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే కరువు వచ్చేసరికి నీరు లేవు, గొర్రెలు చచ్చిపోతున్నాయి, గుడ్డు చచ్చిపోతున్నాయి, శావులు కూడా చచ్చిపోతున్నారు. వెంటనే ఏం చేశాడు, దక్షిణ దేశం వైపు బయలుదేరాడు. దక్షిణ దేశం వైపు బయలుదేరితే నైల్ నది కనపడింది. నైల్ నది ఎక్కడ ఉంది? ఐగుప్తులో ఉంది. ఈ నది దగ్గర బాగా నీళ్లు ఉన్నాయి. ఇక్కడైతే మనం బ్రతకవచ్చని చెప్పి అక్కడ వెళ్ళేసరికి భయం ఏర్పడిపోయింది. అబ్రహాముకి భయం ఏర్పడిపోయింది. బలిపీఠం కట్టడానికి వీల్లేదు. శత్రువులు చూస్తూ ఉన్నా ఆయన భార్య అయినటువంటి శారమ భవిష్య ఉందని అని అంటారు. నన్ను చంపేసి ఆమె తీసుకెళ్ళిపోతారేమో అని భయంతో మనం నా చెల్లెలు అని చెప్పు, నన్ను బ్రతకనిస్తాను. అబ్రహాముకి పరిస్థితి ఎందుకు వచ్చింది? జాగ్రత్తగా ఏమంటే ఒక మనిషి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఒక మనిషి చుట్టూ దేవుని యొక్క చిత్తము ఒక వలయంలాగా ఏర్పడింది. అబ్రహాము చుట్టూ దేవుని వాగ్దానం, దేవుని కాపుదల, దేవుని సంకల్పం. అతడు ఏం చేయాలి, శారమ్మకి ఎప్పుడు గర్భాన్ని ఇవ్వాలి, శారమ్మ గర్భంలో ఎప్పుడు ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు జీవితంలో ఎప్పుడు కార్యం చేయాలి, ఇదంతా ఒక వలయం. నిన్ను ఎప్పుడు రక్షించాలి, నిన్ను ఎప్పుడు కాపాడాలి, నీకు ఎప్పుడు బిడ్డలు ఇవ్వాలి, నీకు ఎప్పుడు వాగ్దానాలు ఇవ్వాలి. ఇది ఒక దేవుని చిత్తం అనే ఒక వలయంలో మనుషులు బంధించబడతాడు. దైవ బిడ్డ జాగ్రత్తగా వినండి. అబ్రహాము అక్కడ బలిపీఠం ప్రార్థన చేశాడు, కరువు చేసేసింది. మరి దేవుడిని అడగాల్సింది, దేవుడు ఏదో మాట్లాడేవాడు. ఆ వలయంలో నుంచి బయటకు వచ్చేసాడు. ఏ మనుష్యుడైనా దేవుని చిత్తం అనేటువంటి నీ చుట్టూ ఆ వలయంలో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు దాని స్వచిత్తం అంటారు. నీ సొంత చిత్తంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతుంది అంటే, ఇప్పుడు శాపమని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్లారు? అబ్రహాముకి భయం వచ్చేసింది, స్వార్థం వచ్చేసింది. చెల్లెలకు చెప్పమన్నారు, తీసుకెళ్ళిపోయారు. అంటే శాపము పోయినా పర్వాలేదు, నేను బ్రతుకుతాననే స్వార్థం వచ్చేసింది అబ్రహాములో. ఇక్కడ శారమకి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశారు. శారమ కడుపున ఇస్సాకు ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడ కూర్చుంది? ఫరో పాత్రలో కూర్చుంది. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఏం కావాలి ఆలోచించండి మీరు. అబ్రహాముకి వాగ్దానం చేశారు. దేవుడిని అడగకుండా నీ సొంత ఇష్టంతో నువ్వు ఐగుప్తు వెళ్ళావు. ఎప్పుడైతే నీ సొంత ఇష్టంతో వెళ్ళావో నువ్వు ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతావు. దేవుని ప్రణాళిక దూరం అయిపోతుంది. దేవుని వాగ్దానాలు పొందుకోలేవు. ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. ఏమండి, దేవుని యొక్క చిత్తములో నుంచి బయటకు వచ్చేసాడు అబ్రహాం. అంతే. ఇక అక్కడ బలిపీఠం వాడి ప్రార్థన చేయడం కూడా అవకాశం లేదు. ఏంటి నువ్వు కట్టింది రావేస్తున్నారు సైనికులు. మీరు ఆలోచించరా, ఇప్పుడు ఎలాగ ఈ శాపం పోయి ఆ మరో భార్య అయిపోతే ఈయన వంశంలో నుంచి అద్భుతమైన జనరేషన్ తీసుకురావాలి దేవుడు. బాబాయ్
దేవుని యొక్క వలయముల నుంచి బయటికి వస్తే ఇదిగో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. దేవుడు నీ విషయంలో జరిగించాలన్నటువంటి ఫలితాలను పొందలేవు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాను తీసుకోలేవు, దేవుడు కూడా ఇవ్వలేడు. అబ్రహాము చాలా బాధపడ్డాడు, చాలా శ్రమ పడ్డాడు. సరే దేవుడు కలుగు చేసుకున్నాడు. కొంచెం వినండి, మనసు పెట్టి వినండి. హల్లెలూయా. అయ్యో నేను వాగ్దానం ఇచ్చి నా బిడ్డ వాగ్దానాన్ని కోల్పోతున్నాడు, భయపడుతున్నాడు, స్వార్థాన్ని చూసుకుంటున్నాడు, భార్య కూడా పోతే పోయింది అనుకుని స్టేజికి వచ్చాడు నా బిడ్డ అని చెప్పి వెంటనే రాజు దగ్గరికి పరువుతో మాట్లాడు. జాగ్రత్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, బ్రతుకుతో లేదా సస్తా ఒక కార్యక్రమం ఇచ్చేయమన్నాడు. ఎత్తిరిపోయి ఇచ్చేసాడు. స్థాయి ఏం చేశాడంటే ఆమెను కొనిచ్చాడు. ఎవరిచ్చారు? ఒక శాపాన్ని పెట్టేసేసి శాపంతో పట్టు పంపించేసేసాడు. ఆ హాగర కుటుంబంలో అయిపోయిందిరా. దేవుని సంకల్పంలోంచి అబ్రహాము గొప్ప విశ్వాసం బయటకు వచ్చిన కారణాన అతని జీవితంలో ఆగరు యొక్క సంతానము ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ఇజ్రాయేలు పక్కలో ముళ్ళులాగా వాళ్ళు ఏడిపిస్తారంటారు. ఇజ్రాయేలు సోదరుడా, దేవుని సంకల్పంలో ఉన్నావా? నీ సొంత చిత్తములో నువ్వు బ్రతుకుతున్నావా? ఈ రాత్రి ఒక్కటి పరిశీలన చేసుకోమని దేవుని సేవకుడుగా నీకు నేను ఆలోచిస్తున్నాను. నువ్వు జీవించేది, నువ్వు బ్రతికేది దేవుని వలయములోనా, నీ సొంత వలయములోనా, నీ సొంత ఇష్టములోనా? అది అబ్రహాము విషయంలో ఎంత డేంజర్ అయిందో చూడు. ఇప్పటికీ వారి బిడ్డలు ఏడుస్తూనే ఉన్నారు, గర్వపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ జస్ట్ ఈ రోజు కూడా వారి మీద యుద్ధాలు జరుగుతారు. ప్రపంచం అంతా కూడా ఎవరు చేసిన తప్పు ఇది? మీరు శాపం అంటారు కాదు, అబ్రహాము చేసిన తప్పు. దేవుని యొక్క సంకల్పములో బలిపీఠం దగ్గర దేవుడిని అడిగి చేయాల్సిన పని ఆ అబ్రహాము చేయలేదు. అందుకని ఆ దుఃఖాన్ని కోసాడు. ఆగనటువంటి ఒక ముళ్ళు, ఆయన ఒక శాపం ఆయన కుటుంబంలో జరగబడింది. అక్కడ దగ్గర నుంచి ఇష్మాయేలు పుట్టాడు. ఆ సంతానం వేరైపోయారు, వాగ్దాన పుత్రులు వేరైపోయారు. ఆ యొక్క వాగ్దానం లేక సొంత స్వచిత్తముతో సంపాదించుకున్న ఇష్మాయేలు సంతానము వాగ్దానంతో సంపాదించుకున్న ఇజ్రాయేలుని నేటికి ఏడిపిస్తారు. ఈ గట్టు మీద ఆఖరి గట్టు మీద ఒక ప్రశ్న, ఒక సేవకుడిగా నేను మీకు ఇస్తున్నది, దేవుని చిత్తంలోనే బ్రతుకుతున్నారా? మీరు బ్రతికేది దేవుని చిత్తమేనా? దేవుని చిత్తంలో నుంచి, దేవుని వలంలో నుంచి బయటకు వచ్చి అబ్రహాములాగా బ్రతుకుతున్నారా? చాలా శాపాలు పోయాల్సి వస్తుంది. ఓకే, బైబిల్లో ముఖ్యంగా మనకి మూల పురుషులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎల్లబాక అంటే ఇస్సాకు ఎల్ల కరువయ్యా, కారణాలు లేవయ్యా, ఇక్కడ దేశస్తులకి లేవు. నాకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నేను ఇస్తాను కూర్చోన్నాడు అంతే. వాళ్ళు దొంగితే నీళ్లు పడినాయి, వాళ్ళు దొంగుతుంటే మట్టి కూడా రాట్లా, రాళ్ళు కూడా రాట్లా. ఎక్కడ కొట్టుతే అక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఇస్సాకి ఐగుప్తు తిరిగి రావట్లేదు. వాళ్ళు వెళ్ళి పోట్లాడి ఈ గుంట బాగా అంటారు. మా తాత దొంగితేనయ్యా ఈ బాగా అంటే నోరు మూసుకుని అంటున్నారు. మళ్ళీ మాట్లాడాల తగాదాల మనకలాగా, గొడవలు పెట్టుకోవాలా మనకలాగా, కక్షలు ద్వేషాలతో కుళ్ళుకోవాలా మనకలాగా. సరేనయ్యా వెళ్ళిపోయాడు. ఇంకొకసారి పాయి తీశాడు. ఇదంతా చెప్పలేకపోతున్నాను, వినండి. అక్కడికి వచ్చారు, మరి అక్కడ తగాదాడే. చూడండి, ఇంకా చదువుతాను. 18 వచ్చిన అప్పుడు తన తండ్రి అబ్రహాము దినములలో 26వ అధ్యాయం 17 వచ్చిన ఆ ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించారు. రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గర దేవుడు మాట్లాడాడు. రాజుగారి దగ్గర నుంచి మళ్ళీ గెరారులోకి వచ్చాడు. ఐగుప్తులకి వెళ్ళలా. అక్కడ గుడారం వేసుకొని అక్కడ బాగుంటే వాళ్ళ తాతయ్య అబ్రహాముతో వీరి బావే అంటారు. తాతయ్య అబ్రహాముతో వీరి బావే. చూడండి, అప్పుడు తన తండ్రి అబ్రహాము జన్మలతో వీరిన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తగ్గించారు. ఏదైనా అబ్రహాము వృద్ధి పొందిన తర్వాత ఫిలిస్తీన్ వాటిని పూడ్చివేసారట. ఒకసారి నా వైపు చూస్తారా? మా దేవుడు గుర్తు చేస్తున్నాడు. సేవకులు చాలా కష్టపడి మనుషులను మార్చి వారి హృదయాలను తొవ్వి ఆ చెత్త, ఆ
కుళ్ళు, ఆ లోకం, ఆ పాపాన్ని మొత్తం తీసి బయటకు పంపించి జీవజలములు పోసి నింపిన తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేస్తారంటే ఈ హృదయాలలో ఉంచబడినయ్యా చిన్న పూరి పాటలు అంటే పరిశుద్ధాత్మ ఆటలాడి నాకు స్థలం ఇది. ఈరోజు బాప్తిజం పొందడానికి వ్యక్తి లేడు ఈ సంఘంలో. దేవుని చిత్తంలోనే ఉన్నారా? మీరు చేసే పనులు, మీరు బ్రతికే బ్రతుకు, మీరు మాట్లాడే మాటలు దేవుని చిత్తంలోనే ఉన్నారా? జాగ్రత్త. జల్లలు గల ఓటలు పడవలసింది రాళ్లతో అబ్రహాము కష్టపడిన విధ బావులన్నీ కూడా ఫిలిష్తీయులు పూర్తి చేశారు. ఇదిగో ఇస్సాకు వచ్చి తోముతున్నాడు. తొమ్మిది బావులనల్లా నీళ్లు పడతా ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసి తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్విన జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి నీరు మాదే అన్నారట. ఇక్కడ ప్రార్థించినారు, ఇక్కడ ప్రార్థించుకుంటున్నారు, ఇక్కడ బలపడిన వాళ్ళని చూడండి. అయితే ఇక్కడ చూడండి కొంచెం వినండి జాగ్రత్తగా. వారితో కలహించిన బావికి ఎసే అని పేరు పెట్టాడంట. వాళ్ళ గొడవ పడలా. ఇదేంటి అలా ఏమన్నాడు ఆయన? మూడది పుట్టినట్లు చూడండి. ఏమన్నాడు? విరోధము అన్నాడు. నేను విరోధానికి మనిషిని కాదు, నేను విధేయుడికి మనిషిని. మా నాన్న నా గొంతు వచ్చి చంపటానికి తీసుకెళ్లి మోరియా పర్వతం మీద పెడితే నాన్న సంపు అన్నటువంటి వ్యక్తి నేను మీద ఎందుకు తగ్గదా అని వెళ్ళిపోయేటట్టు కనుక్కున్నాను. భరించే వ్యక్తుల లక్షణాలు దేవుని చిత్తములో వెళ్ళకు అంటే ఆగిపోయేవాడు. దేవుని చిత్తము మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. 2025 సంవత్సరం ఈ ఆఖరి గడియలలో, ఆఖరి గంటలలో ఇంకొక గంట ఉన్న మన మధ్య దేవుని చిత్తములో ఉండే బిడ్డలారా, మన బిడ్డలు ధన్యులు అవుతారు. ఊరంతల ఫలము పొందుతాం. ఊరంతల ఫలము రాజులని ఆ పాద సన్నిధికి వచ్చేస్తారు. యాకోబుని యోసేపు తీసుకెళ్ళినప్పుడు ఆ యాకోబు ఫరో రాజుని ఆశీర్వదించాడట. దేవుని బిడ్డలు, రాజులు, యాజకులు ఎప్పుడంటే దేవుని చిత్తంలో ఉన్నప్పుడే. మనం చేసే పనులు దేవుని చిత్తమా చూసుకో. దేవుని చిత్తం నుంచి బయటకు వచ్చి చేస్తుంటే అది నీకు చాలా హాని, శాపం. నీ బిడ్డ తరం శాపం. ఈ నూరంతర ఫలము తీయడానికి కారణం ఏంటంటే ఇస్సాకు వెళ్ళొద్దంటే అక్కడ ఆగిపోయాడంటే అంతేకాదు చాలా తీరుడు. రాజు చూశారు. మరి మనకు అసలు నీళ్ళు లేవు, వర్షం లేదు, మనకు అసలు పంట లేదు, తాగడానికి లేవు. ఎక్కడ బాబు ఎక్కడ బాయి దాంట్లో పండి చేస్తున్నాడు. ఆ పంటలు ఏంటండి? 100 గింజలంటే 100 బస్తాలు, గింజకి బస్తా పడుతుంది. నూరంతర ఫలము 99% కూడా కాదు, 100% ఫలిస్తున్నాడు. దేశమే ఆయన దగ్గర శిరస్సు వచ్చింది. కొంచెము నేను యాకోబుని కూడా టచ్ చేసి క్లోజ్ చేస్తాను. అబ్రహాం అయితే దేవుని యొక్క చిత్తంలో నుంచి బయటకు వచ్చాడు, చాలా దెబ్బతిన్నాడు. ఆయన కొడుకు ఇస్సాకు అయితే దేవుని చిత్తంలో ఉంటాడు, నూరంతర ఆశీర్వాదం పొందాడు. ఆయన కొడుకు యాకోబుని చూడండి ఒకసారి. ఆయన కొడుకు యాకోబుని. దేవునికి స్తోత్రం. అదే ఆది కాండము 31వ అధ్యాయము 13వ వచనం చదవండి. కొంచెం చదవండి, మంచి చదవండి. 31వ అధ్యాయము 13వ వచనం. నీవెక్కడ సమూహం మీద నూనె పోసినవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసినవో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. ఈయన మాత్రం
ఈ యాకోబు మాత్రం ఏం పర్వాలేదు, నాకు నేను ఒక అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను, డబుల్ ధమాకా దొరికింది, నాకు ఏం పర్లేదని అనుకున్నాడు. పాపం ఎవరు చేసుకోవాలనుకున్నాడు? రాహిల్ పక్కన చేసుకోవాలనుకున్నాడు. లవ్ చేశాడు ఆ అమ్మాయిని. ఆయన లవ్ చేస్తే 7 సంవత్సరాల కింద జీతం చేయవయ్యా, నాకు గొర్రెలు కాయి మా అమ్మాయిని ఇస్తానంటే ఆ అమ్మాయి నీకుండా తీసుకెళ్తాను ఇచ్చాడు. అలా మామని ఎదురు తిరిగి అడిగాను, బాబయ్య మీ నాన్న మస్తు చేయలేదని, నేను కూడా మస్తు చేశాను, మా భవిష్యత్తు పెద్దవాళ్ళకి పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకి పెళ్లి చేయమో, చేసుకో 7 సంవత్సరాలు చేయి ఎప్పుడు ఇస్తాను అన్నాడు. ఒక తల్లి కోసం అందగతి కోసం 14 సంవత్సరాలు చేస్తే ఆమె ఏం చేసింది, వాళ్ళ నాన్న పూజించే విగ్రహాలని దాచుకొని తీసుకొచ్చి నెమ్మడి తీసుకొచ్చింది. ఒకసారి ఆలోచించండి, దేవుని సంకల్పంలో నుంచి బయటికి వస్తే పడే కష్టాలను చూడండి. ఒకసారి చూడండి తల్లి, ఒకసారి చదువురా 31వ అధ్యాయం ఆదికాండము 38 దగ్గర నుంచి చూడు, ఎన్ని కష్టాలు పడ్డాడు పాపం. తర్వాత ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద నుండి నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. ఆ పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటివి. ఇలా ఉంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కనులకు దూరమాయను. చాలా దొరికేలా అనుకున్నాడు, కానీ దేవుడు దూరం అయిపోయాడు అన్నదానికి అర్థం కాలేదండి. నిద్ర లేదు, భయంకరమైన పరిస్థితులు, అవమానాలు, నిందలు, ఎంత శాపం చూడండి. ఎవరికి తన భార్యను గొర్రెలు తీసుకెళ్తా ఉంటే లాభాన్ని పడ్డాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చూడమ్మా 32వ అధ్యాయం 9వ వచనము, 32వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. చాలు 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 అన్న సంపదానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మా ఇంటికి వెళ్ళమన్నా కదా అయ్యా, ఎక్కడ నేను రాయింది లేపి స్తంభమ్మగా నాటించుకుని పోసి ప్రార్థన చేసి నా దేవుడిని అన్నావు కదా అయ్యా, అయ్యా నాకు భర్త తప్పించాయి, కష్టం తప్పించాయి అంటే ఎక్కువ దగ్గర దేవుడు చక్కగా దీవించి పంపించాడు. ఏమండి, దేవుని వాగ్దానం ఉండాలి కదా బిడ్డ. నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడండి, ఎంత ఉన్నతంగా చేశాడండి, నీ స్థితిని అంతా మార్చాడండి, నీ బాధలైతే తొలగించాడండి అని చెప్పి మనం వినాలా లేదా? ఏమ్మా చెప్పండి, వినాలా లేదా? వినాలా లేదా? చెప్పలేదురా, వినకూడదా? అది మరి చెప్పమంటుంది. మరి యాకోబు విన్నాడా? నువ్వు బేతేలుకి వెళ్ళబోయని చెప్పి విన్నాడా? వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తాను, బేతేలులో ఉండమంటే నేను భద్రంగా వెళ్తాను, నువ్వు కూడా నా ఎక్కడికి ఆటలకు మోసగాడిలాగా వచ్చి దీవించి అన్నాడా? ఇప్పుడు నువ్వు బేతేలుకి వెళ్ళమన్నాడు. చూడు 33వ అధ్యాయము 17వ వచనం చదువు, వినండి, అర్థం చేసుకోండి. యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటుకు సుక్కోతు అని పేరు పెట్టబడింది. మరియు అతను తన గుడారం వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల ఎదుట 100 వరహాలను కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఎక్కడ ఆగాడు? ఏం చేశాడు? స్థలం కొన్నాడు. ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. అది కూడా కట్ల. అక్కడ సుక్కోతులో ఉన్నటువంటి ఆ కూలికి పిలిపించి బలిపీఠం కట్టడానికి డబ్బులు ఇచ్చాడు. బలిపీఠం కట్టించేది కాదు, కట్టేది. కూలించాలి కట్టించి ఎలోహి ఇశ్రాయేలు అని కూడా పేరు పెట్టాడంట. ఇక్కడ బాగా నీళ్ళు ఉంటాయి, ఇక్కడ బాగా మేత ఉంది, ఇది కొంచెం అమాయకులాగా ఉంటారు, ఇక్కడ బ్రహ్మాండంగా స్థిరపడవచ్చు. మరి బేతేలుకి వెళ్ళమన్న దేవుడి మాట ఏంటి? పిల్లలు వింటున్నారా? ఒక్కతే ఒక్క కూతురు దేనా ఆ రాజకుమారుడు పాడు చేసేసాడు. ఆ వచ్చి అన్నలకి చెప్పింది. అన్నలు ఏం చేశారు? అమ్మాయిని మీకు ఇద్దాం కానీ మీరు మాకులాగా సున్నతి చేయించుకోమన్నారు.
ఎట్లాది కపటం. దాన్ని ఏమంటారు? కపటం. మా మిత్రాంగంలో సంబంధం కలుగుతున్నారా, వాళ్ళకి చాలా గొర్రెలు ఉండేలా, మన దేశం బ్రతుకుతారా, వాళ్ళందరూ సంతోషించారు. వీళ్ళు మంచి వాళ్ళగా ఉన్నారు, ఈ సంబంధం బాగుంటుందా అని అనుకున్నారు. ఏమండి ఏం జరిగిందండి? ఒక రాత్రి ఈ అన్నదమ్ములు ఇద్దరండి మొత్తం మగోళ్ళని వాళ్ళు లేకుండా ఇక్కడ పెట్టారండి. ఏంటండి రౌడీజం దేవుడు పెట్టిన కుటుంబాల్లో? ఒక దేశంలోని ఆ వ్యక్తులందరూ మగవాళ్ళందరూ దాన్ని కలిగిన క్రోధత్వం ఎక్కడ నేర్చుకున్నారండి? ఈ యాకోబు కొడుకులు అమ్మా ఎక్కడ నేర్చుకున్నారు? దేవుడు కద్దరంలోకి వెళ్తా ఉంటే తిప్పి బేతేలులో పడుకోబెట్టి అక్కడ కనబడి వాగ్దానం చేసి స్థలాన్ని ఇస్తాను, తూర్పు పడమంట ఉపయోగిస్తున్నారు, ఈ బిడ్డలు ఆశీర్వదించబడతారని చెప్తే అక్కడ బేతేలు దేవుడు ఉన్నాడని చెప్పిన నువ్వు నేను నీకు దేవుడుగా ఉంటానంటే నేను నీ మార్గంలోనికి రాను, నువ్వే ఆయన మార్గం మంచి మార్గం, యాకోబు మార్గం. అమ్మ మాటలేదు, నాన్న మోసం చేశాడు, గుడ్డోడని కూడా చూడకుండా నాన్న నేను వేసామని చెప్పాడు. ఆ అన్న అమ్మాయికి కష్టజీవి ఎక్కల ముక్కలు చేసుకొని అడవిలో ఏటాడేటువంటి వేసామని మోసం చేశాడు. చిక్కుడు గారు కూర పెట్టాడు, ఎర్రపోరా నీ దేవుళ్ళని వారిని చేస్తాను నాకు ఏమన్నాడా? తన యొక్క సొంత జ్ఞానం, తన సొంత ఇష్ట, తన సొంత చిత్తాన్ని నమ్ముకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుక్కోతులు కట్టుకున్నాడండి. ఏం జరిగిందండి? ఆ సుక్కోతుల వల్ల మొత్తాన్ని చంపేసేసారు. ఏంటి బాబు యాకోబు కొడుకులు, ఇదేంటి బాబు, ఎంత ఘోరమా, ఎంత రవిడీలా, ఎంత హంతకులా, మొత్తం మారుమోగిపోయింది. ఎందుకు జరిగిందగా? యాకోబు నీ కొడుకులు ఎత్తి రవిడీలు ఎందుకయ్యా యాకోబు అంటారు? దేవుడు బేతేలు ఉండబట్టే నేను భద్రంలో వెళ్ళిందయ్యా. భద్రమే రవిడీ చేసే వాస్తవం. ఆ లాభాలు బిడ్డలందరూ కూడా రవిడీలే, విలువలు తెలియదు, నీతి తెలియదు, వాళ్ళ మధ్య పెంచేవయ్యా ఆ బిడ్డలని. అక్కడ నేర్చుకున్నారు ఈ రవిడీలు. నేనేం చేసేదాన్ని ఏడుస్తా కూర్చున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ పడితే నన్ను నా పిల్లల్ని మొత్తాన్ని చంపేసి అంటారే దేవుడు అని ఏడుస్తాడు. వాళ్ళ తాత దేవుడు, ఆయన పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, జాతిగ్రహి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసం దేవుడు అన్నాడు కదా యాకోబుతో. అప్పుడు వచ్చేసి 35 అధ్యాయం మొదటి వచనం చదవరా, నువ్వు చేస్తాను. అదొక పిల్లలు చేద్దాం. నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసేబెలు నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వారందరితోనూ మీ ఎదురున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళదాము. నా శ్రమ దినమున నా ముందర నుంచి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. 9 దగ్గర నుంచి మళ్ళా చదవరా, వినండి, క్లోజ్ చేస్తా. యాకోబు పద్నారం నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు